2024 గణాంకాల ప్రకారం అమెరికాలో 54 లక్షల మందికి పైగా భారతీయులు ఉన్నారు. అయితే వారిలో 2 లక్షలకు పైగా ఇండియన్స్ గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్నారు. 7,25,000 మందికి పైగా ఇండియన్స్కు సరైన డాక్యుమెంట్స్ లేవు. అమెరికా ఇమిగ్రేషన్ నిబంధనల ప్రకారం వీళ్ళంతా కూడా అక్రమ వలసదారులే. ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడంతో ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే వీళ్ళందరికీ కూడా దేశ బహిష్కరణ తప్పకపోవచ్చు. అధ్యక్షుడిగా ట్రంప్ తీసుకునే మొదటి నిర్ణయం కూడా బర్త్ రైట్ సిటిజన్షిప్ తొలగించటమే అన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఒకవేళ ఇదే జరిగితే, అంటే జనన హక్కు పౌరసత్వం లేకపోతే భారతీయ తల్లిదండ్రులకు పెద్ద షాకే. ట్రంప్ నిర్ణయం తర్వాత అమెరికాలో పుట్టిన పిల్లలు ఆటోమేటిక్గా పౌరసత్వం ఇక పొందలేరు. ముఖ్యంగా H1B వీసా లేదా ఇతర తాత్కాలిక టెంపరీ వీసాస్పై ఉన్న భారతీయ కుటుంబాలకు ఇది పెద్ద మైనస్ అవుతుంది. నిజానికి అమెరికా పౌరసత్వం పొందడం అంటే చిన్న విషయం కాదు. భారతీయులు అమెరికాలో ఈ సిటిజన్షిప్ పొందడం ద్వారా వారి పిల్లలకి ఈ స్టడీస్, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, అలాగే దీనికి సంబంధించిన ఫైనాన్షియల్ ఎయిడ్, అలాగే ఉద్యోగాల్లో స్పెషల్ ప్రయారిటీ ఇవన్నీ కూడా లభిస్తాయి. అయితే ఈ జనన హక్కు పౌరసత్వం లేకపోతే ఈ అవకాశాలు తగ్గిపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా పౌరసత్వం లేకపోతే విద్య, ఉద్యోగాల్లో ఈ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటికి చాలా వరకు దూరమైనట్టే.